నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై ఈడీ ఛార్జ్షీట్. ఇక షేర్లను అప్పనంగా బదలాయించుకున్నారు. 988 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ అభియోగం. తదుపరి విచారణ 25న. అయితే దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ నిరసనలు, భాజపాది ప్రతీకార రాజకీయం అంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగ పత్రం నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో షేర్లు కార్చౌకగా బదలాయించుకొని కోట్ల ఆస్తుని కొల్లగొట్టేశారని దానిలో పేర్కొంది. 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తూ వివరాలను ఛార్జ్షీట్ రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నేకు ఈ నెల 9న సమర్పించింది. సోనియాను మొదటి నిందితురాలు A1గా, రాహుల్ను A2గా దీనిలో పేర్కొంది. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీన్ని పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25 వాయిదా వేశారు. కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. కాంగ్రెస్ నేతలు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులు కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 3(4) కింద వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంకే మట్టా కోరారు. మొత్తం దస్త్రాలను తమకు సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసులను విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జ్షీటు దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం కూడా ఇదే ప్రథమని చెప్తా ఉన్నారు. అక్కడ నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీ పేరు చేర్చడం జరిగింది. 988 కోట్లు మనీ లాండరింగ్ అభియోగాలు వాళ్ళ మీద వచ్చినాయి. ఏది ట్రాన్స్ఫర్ చేసుకున్నారని. మరి ఇంత కీలకమైనటువంటి టైంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పైన మోడీ కక్ష సాధింపే అనుకుందాం. కక్ష సాధింపు చేసేటువంటి టైంలో ఈయనను ముఖ్యమంత్రిని చేసినటువంటి వాళ్లకు అంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈయన విదేశీ పర్యటనకు ఎందుకు పోతున్నట్టు? ఈడ ఆందోళన చేయాలి కదా, మొత్తం అగ్గిబుట్టియాలి కదా. ప్రతిదానికి మతలాభం ఉంటుంది అన్నట్టు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.